అంటే ఏ విధంగా ఇవన్నీ వచ్చాయని చూపిస్తున్నారండి ఇందులో. మొదటి నుంచి ఏ విధంగా ఆ, ఒక్కొక్క రే ఎలా డెవలప్ అయింది, ఒక రే ఇన్ఫ్లుయెన్స్ ఇంకొక రే మీద ఎలా ఉంది, అలాగా. అప్పుడు కృష్ణుడు వచ్చాడు, కేమ్ ప్రామినెంట్లీ ఫార్వర్డ్. దెన్ డివోషన్ సర్జ్డ్ ఫోర్త్ వితౌట్ రెస్ట్రైంట్. కంట్రోల్ లేని డివోషన్ పెరిగింది. సో ఎక్స్ట్రీమ్ ఇట్ వాస్ దట్ ఇట్ బికేమ్ ఇన్ మెనీ వేస్ ఏ మియర్ ఆర్గే ఆఫ్ ఇమోషన్. ఓఆర్జీవై అర్జీ ఆర్జీ అంటే ఏమిటో చూస్తాను. అంటే డివోషన్ షో అయిపోయింది అనమాట. ఓఆర్జీవై అంటే జాఫ్రీ స్టార్ ఐ షాడో లాగా అయింది. అంటే అది డివోషన్ ఏమో ప్రామినెంట్ అయిపోయింది కృష్ణుడు వచ్చిన తర్వాత. సో ఎక్స్ట్రీమ్ ఇట్ వాస్ దట్ డివోషన్ సర్జ్డ్ ఫోర్త్ వితౌట్ రెస్ట్రైంట్. కంట్రోల్ లేని డివోషన్ వచ్చింది ఎంతో ఎక్స్ట్రీమ్ గా. ఇట్ వాస్ దట్ ఇట్ బికేమ్ ఇన్ మెనీ వేస్ ఏ మియర్ ఆర్జీ ఆఫ్ ఎమోషన్. అంటే ఒక్క కనురెప్ప పాటలో ఉన్న ఎమోషన్ లాగా అయింది. అండ్ ఇట్ ఈస్ probable that there is greater devotion at this moment among the followers of Vishnu in India than can be found ever among Christians. అంతకుముందు క్రిస్టియన్స్ లో ఉన్న డివోషన్ కంటే ఈ డివోషన్ హిందూస్ లో ఉన్నది చాలా ఎక్కువగా, అందులో ఫాలోయర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. హూజ్ రిలీజన్ ఈస్ followers of Vishnu in India that can be found even among Christians whose religion is confessedly devotional. అంటే క్రిస్టియన్ రిలీజన్ కూడా డివోషనల్ రిలీజనే, అందుకని చాలా మంది ఇది ఫాలో అయ్యారు. ద ఎమోషన్ ఈజ్ సో గ్రేట్ దట్ ఇట్స్ డెమాన్స్ట్రేషన్ ఈజ్ ఆఫ్ అన్ అన్కంఫర్టబుల్ ఫర్ అస్ ఆఫ్ ద కోల్డర్ రేసెస్ టు వాచ్. అంటే వాళ్ళ యొక్క ఆ ఎమోషన్ అంత ఎక్కువగా ఉండేదంటే దాన్ని చూపించడం, డెమాన్స్ట్రేట్ చేయడం అన్నది మనకు అంత సుఖంగా కనబడదు అన్నారు. I have seen hard men of business throw themselves into an ecstasy of devotion. అంటే మెన్ ఆఫ్ బిజినెస్ చాలా మంది ఆ, ఈ ఎక్స్టసీ ఆఫ్ డివోషన్ లోకి వెళ్ళిపోయేవారు. విచ్ లెడ్ దెమ్ టు బర్స్ట్ ఇన్ టు టీయర్స్ అండ్ అపారెంట్లీ టు బ్రేకప్ అండ్ చేంజ్ ఎంటైర్లీ. వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకుని వాళ్ళు సంపూర్ణంగా మారిపోతూ ఉండేవారు. మియర్లీ అట్ ద మెన్షన్ ఆఫ్ ద చైల్డ్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ అన్న పేరు వినగానే వాళ్ళ కళ్ళనీళ్ళు వచ్చి వాళ్ళలో సంపూర్ణమైన మార్పు వచ్చేసింది. ఆల్ దట్ హాజ్ ఎవర్ బీన్ ఫెల్ట్ ఫర్ ద చైల్డ్ జీసస్. అలాగే జీసస్ అనేది కూడా అలా అమాంగ్ వెస్టర్న్ నేషన్స్, పశ్చిమ దేశాల్లో ఇక్కడ కృష్ణుడి పేరు చెప్పగానే ఎలా ఫీల్ అవుతున్నారో అక్కడ అలా ఫీల్ అయ్యేవారు. ఇట్స్ ఈస్ ఫెల్ట్ ఫర్ ద చైల్డ్ కృష్ణ అమాంగ్స్ ద హిందూస్. హిందూస్ లో చైల్డ్ కృష్ణ, అక్కడ చైల్డ్ జీసస్ కి ఒకలాగే ఫీల్ అయ్యారు. దిస్ వాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డివోషన్ అనే రిలీజన్ విచ్ ఇట్ సెల్ఫ్ వాజ్ నాట్ డివోషనల్ ఇన్ క్యారెక్టర్. అంటే ఆ మతం డివోషనల్ కాకపోయినా ఆ డివోషన్ యొక్క బలం మతం మీద అలా పడింది. ఇక్కడ ఈ ద బుద్ధిజం ఆల్సో కెన్ హార్డ్లీ బి కాల్డ్ ఏ డివోషనల్ ఫెయిత్. బుద్ధిజం కూడా డివోషన్ ఉన్నటువంటిదే. దిస్ వాజ్ ద అంటే భక్తితో కూడింది అని చెప్పొచ్చు. బుద్ధిస్ట్ రిలీజియన్ వాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ హిందూయిజం టు ద గ్రేట్ ఫోర్త్ రేస్. ఫోర్త్ రేస్ కి సంబంధించిన వాళ్ళకి బుద్ధిజం అనేది ఒక గిఫ్ట్ అన్నమాట. అంటే హిందువులకు కూడా. అసలు ఒక దగ్గర స- తత్వ విధానంగా గారు బుద్ధిజంకి హిందూయిజంకి ఏం తేడా లేదని చెప్పారు. The Buddhist religion was a gift of Hinduism to the great fourth race, and the devotional cycle for their race, that race does not necessarily coincide with others, with ours. మనదాంతో అది coincide అవ్వకపోయినా అది కూడా డివోషనల్ రే అనమాట. దట్ రిలీజన్ డస్ నాట్ హోల్డ్ ద నెసెసిటీ ఫర్ ప్రేయర్స్. అంటే ప్రార్థనల యొక్క అవసరం లేదు. ఇట్ టెల్స్ ఇట్స్ పీపుల్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ రికగ్నైజెస్. ఇదేం చెప్తుంది ప్రజలకి అంటే భగవంతుడికి సంబంధించి he knows his own business very much better than they can hope to know it. అంటే భగవంతుడికి తన పని తనకి బాగా తెలుసు, మనం ఏమోని ఆశించిన దానికంటే. దట్ ఇట్ ఈస్ క్వైట్ యూజ్లెస్ ఫర్ దెమ్ టు ప్రే టు హిమ్. ఆయనకి అందుకని బాగా చెప్పారు కదా,
అంటే ఆయన్ని ప్రార్థించాల్సిన అవసరం ఏం లేదు. ఆయనకి మనకి ఎప్పుడు ఏం కావాలో ఏం చెయ్యాలో ఆయనకి బాగా తెలుసు, మనం ఏం అడగక్కర్లేదు. ఆర్ టు ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ హిమ్, ఆయన ప్రభావితం కూడా చేయక్కర్లేదు. ఫర్ హీఈస్ ఆల్రెడీ డూయింగ్ బెటర్ దాన్ ఎనీ మ్యాన్ కెన్ థింక్. మనిషి ఎంత ఆలోచిస్తున్నాడో అంతకంటే ఎక్కువే పరమాత్ముడు చేయగలుగుతున్నాడు కనుక ఆయన నువ్వు ఇలా చేయి అలా చేయని మనం అడగక్కర్లే. అందుకని ప్రార్థనలని వాళ్ళు అంత ఎంకరేజ్ చేయలేదు. ఇక్కడ ఈవెన్ హిందూయిజంలో కూడా అంటే భగవంతుడికి అంత సంపూర్ణ, మనం ఏంటంటే మనకున్న కోరికల వల్ల ప్రార్థనలు చేస్తున్నాం, కానీ పరమాత్ముడికి తెలుసు ఎప్పుడు ఏం జరగాలో ఏం చెయ్యాలో ఏం రావాలో. ద బుద్ధిస్ట్ ఇన్ బర్మా వుడ్ సే ద బౌండ్లెస్ లైట్ ఎగ్జిస్ట్ బట్ దట్ ఈస్ నాట్ ఫర్ అస్. అనంతమైన కాంతి ఉంది, అదంతా మన కోసం కాదు. వీ షల్ రీచ్ దట్ వన్ డే. ఓ రోజు మనం ఏదో ఒక రోజు మనం కూడా రీచ్ అవుతాం. ఈ మధ్యలో మన బిజినెస్ ఏంటంటే, అంటే మన పని ఏంటంటే ఆ బుద్ధుడి యొక్క టీచింగ్స్ పాటించడమే. అండ్ సీ టు ఇట్ దట్ వీ డూ దోస్ థింగ్స్ విచ్ హీ వుడ్ హ్యావ్ అస్ డూ. ఆయన మన ఏం చెప్పాడో అవి చేయడం తప్ప ఇంకేం లేదు అని చెప్తారు. అందుకని మనం ఏమి కూడా అక్కడ బుద్ధిజంలో ప్రార్థనలు ఏమి ఉండవు. అంటే నాకు ఇలా చేయి నాకు అలా చెయ్యని. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే భగవంతుడికి పూర్తిగా అన్నీ తెలుసు. ఇక్కడికి మనం ఆపుదాం, ఇంకా చాలా ఉన్నాయి. పేజ్ నెంబరు ఇది 272 అండి. 272 పేజ్. రాంబుద్రి గారు ఏమైనా అర్థమైందా? అంటే ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఒక్కొక్క రేలో వాళ్ళ మత, అదే క్రిస్టియన్స్ విషయంలో చెప్తున్నారు కదండి, వాళ్ళకి అజ్ఞానపూరితమైన మతం ఫోర్స్ వచ్చి జ్ఞానులు ఎవరైనా డేంజరస్ అనుకుని చంపేశారని, చంపించేవారని. అలా వాళ్ళకి డివోషన్ ఎక్కువే కానీ డివోషన్ ప్రామినెంట్ రిలీజనే. రిలీజన్ అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఆ డివో ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట. రిలీజన్ కోసం చెప్పడం మొదలెట్టి అజ్ఞానపూరితమైన బోధల్ని ఎక్కువ పవర్ఫుల్ గా ఫోర్స్ చేశారు పాటించమని. దాంతో జ్ఞానులు ఎవరినైనా వాళ్ళు డేంజరస్ గా ఫీల్ అయ్యి వాళ్ళని చంపించేసేవారు. వాళ్ళని అంటే మామూలుగా కాదు, ఆ ప్రాసిక్యూట్ చేయడం అంటే అదే వాళ్ళని తప్పుగా తప్పుపట్టి వాళ్ళని లేకుండా చేసేవారని. అలాగనే ఇంకా మనకి డివోషన్ లో ఆఖరికి క్రీస్తు కృష్ణుడు పుట్టిన తర్వాత హిందూయిజంలో కూడా ఎక్కువగా ఈ డివోషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ మన చైల్డ్ అంటే చిన్న పిల్లవాడైన కృష్ణుడి పేరు చెప్పగానే ఎంతో మంది కళ్ళ నీళ్ళు వచ్చి ఆ వాళ్ళల్లో సంపూర్ణ పరివర్తన వచ్చినట్టుగా చాలా మంది బుద్ధుడు అది లార్డ్ క్రీస్తు చిన్న పిల్లవాడిగా ఉన్న దానితో వాళ్ళకి అంత భక్తి అది ఉండేదని ఇవన్నీ చెప్తున్నారు. ఏమైనా మాట్లాడాలా, ఇంకేమైనా మాట్లాడతారా దీని మీద? నమ నమస్తే మేడం. అందరికీ నమస్కారం. నమస్తే అండి. మేడం, అంటే అదే మేడం. రేస్ ఎలా ఆ, వచ్చాయి అని చెప్తున్నారు. చెప్పండి. అవును మేడం. అంటే టోటల్ రేస్ 7 రేస్ కదా మేడం. 7 రేస్లో ఒక్కో రేలో ఆ, ఏ, ఎలా ఉంది ఇది భక్తి ఇది తత్వం. ఏంటంటే ఒకసారి వినండి. ఈ 7 డేస్ రావడం ఇలాగా మళ్ళీ మళ్ళీ మొదటికి రావడం ఇలాగా చాలా సార్లు జరుగుతోందనమాట. అంటే ఇది ఇవాళది కాదు కదా సృష్టి. అందుకని గతం ఉన్న హిస్టరీని చూస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయని చెప్తున్నారు. అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ 7 రేస్ ఇది ఫస్ట్ టైం కాదు, రిపీటెడ్ గా నడుస్తుంది అని అంటారు. అంతే కదా మేడం. అంటే మనం గతం యొక్క చూస్తే ఈ రేస్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండేది వాళ్ళు అవన్నీ చూడొచ్చు హిస్టరీ చదివితే అని చెప్పారు. అంటే మతాల యొక్క హిస్టరీని ఈ రేస్ యొక్క హిస్టరీని చదివితే మనకి ఇవన్నీ అర్థమవుతాయి అన్నారు. అంటే ఇప్పుడు 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 మన ధర్మంలో ఉన్నటప్పుడు మనవంతరాలు అంటారు, ఆ టైప్ అయినా మేడం ఇదంతా. అయి ఉండొచ్చు ఆ పీరియడ్స్. ఆ, అంటే ఇప్పుడు వైవస్వత మనువు అని ఇలా నడుస్తుంది అని చెప్పి ఇట్లా అంటారు. అంటే అలా ఆ ఎన్నో ఆ యుగాలు టైప్లోనే. యుగాలు గడిచాయి కదా. అవును మేడం, వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి అందులో ఆ, అంటే ఆ, ఇప్పుడు ఆ, అంటే ఫస్ట్ రూట్లో ఇలా ఉంటారు, సెకండ్ రూట్లో ఇలా ఉంటారు ఇదంతా అంటే. చెప్పలేదు, సర్- మతాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అక్కడ ఇలాగ ఆ, ఫస్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఫలానా వాళ్ళ మీద ఉంటుంది అవన్నీ చెప్పారు. కానీ ఆ అదే ఉమ్, ఒక్కొక్క సబ్ రేస్ మీద ఒక్కొక్క రూట్ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అది చెప్పారులేండి. అంటే ఫస్ట్ ఉమ్. రూట్ రేస్ ది అంటే ఫస్ట్ సబ్ రే మీద.
అవునులే. అవును మేడం. అంటే ఇప్పుడు ఇప్పుడు మానవాళి మతాలుగా విడిపోయినా మనస్తత్వపరంగా ఒకే విధంగా ఉంది. అంటే ఏ మతంలో భక్తి పరులున్నా అంటే అంటే మిస్అండర్ మనందరికీ మూలం ఉందండి. తర్వాత విడ్డ అదంతా ప్రామినెంట్ అయిపోయింది కానీ డామినెంట్ గాను. ముందులో డివోషన్ ఎక్కువగా అవును మేడం. ఉండి అజ్ఞానపూరితంగా చెప్పారని చెప్పారు కదా. ఆ డివోషన్ అన్నది అవును మేడం. హిందూయిజం లోని కూడా ప్రామినెంటే. బుద్ధిజం లో ఏం అవును మేడం. చెప్తున్నారంటే ఉమ్, అక్కడ భగవంతుడు ఉమ్, సంపూర్ణుడు, మనం ఏం అడగక్కర్లేదు. హిందూయిజం కూడా అదే ఉమ్. చెప్తోంది, కానీ మనుషులు కోరికలు పెట్టుకుంటారు కదా. అవును మేడం. భగవంతుడికి అంటే తెలుసు అంటే ఎప్పుడు ఏం చేయాలో. అంటే అంటే అమ్, అంటే ఇది ఈ ఇతర మతాల కంటే బుద్ధిజంలో ఈ యొక్క డామినేషన్, హింస జరగలేదంటారా మేడం? అంటే ఒకరు చెప్పిన వాళ్ళను అట్లా అంటే అంటే ఆ, మొదట్లో బుద్ధుడు భక్తి మాత్రమే, ఇది కాలంతో చూస్తున్నాం కదా హిస్టరీని. అక్కడ భక్తే, అవును మేడం. భగవంతుని ప్రార్థనలు అవి మాత్రం బుద్ధిజంలో లేవు. వాళ్ళు ఎందుకు అలా లేవన్నారు అంటే భగవంతుడికి అన్నీ ఉమ్, తెలుసు, మనం ఏమీ బోధపరచక్కర్లేదు, మనం ఏమీ కూడా ఆయనని కోరనక్కర్లేదు, ఆయనకి ఎప్పుడు ఏది రైటో అది చేస్తూ ఉంటారు, మన కోసం కూడా ఆయనకి బాగానే తెలుసు అని. అది మనకి హిందూయిజంలో కూడా ఉన్నది సర్వసమర్పణ అని, అందుకనే అంటారు. కానీ అవును మేడం. అప్పట్లో భక్తి ఎక్కువగా డామినెంట్ గా ఉండేది అని చెప్పారు. అవును మేడం. ఆ, అదే మేడం. అంటే భక్తి ఇప్పుడు మనకు హిందూజంలో కూడా ఒక తత్వాన్ని డామినేట్ చేసే వాళ్ళు ఇంకొక తత్వాన్ని వ్యతిరేకించడం అట్లా చేస్తున్నారు కదా. అంటే ఇట్లా ఉండేవి కదా మేడం. ఇంత ఇప్పుడు లేదు కానీ పూర్వటి వ్యతిరేకించడం కాలంలో ఈ లేదండి. అక్కడ ఉమ్, భక్తి డామినేషన్, ఇప్పటికీ భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వ్యతిరేకించడం కాదు కానీ జ్ఞానం వచ్చిన అంటే వాళ్ళని, భక్తి ఉన్న వాళ్ళు అవగాహన చేసుకోలేక, అంటే ఆ జ్ఞానాన్ని, అజ్ఞానంతో ఉన్న జ్ఞానం క్రిస్టియన్స్ది కనుక, అందుకని వాళ్ళేమో ఎంతో మంది జ్ఞానుల్ని చంపించారు, బహిష్కరించేశారు. కానీ ఇక్కడ మనది అలా కాదు ఉమ్, కదా. భక్తి అంటే అజ్ఞానంతో ఉండాలని కాదు. అక్కడ వాళ్ళకి అజ్ఞానంతో, మతం ఏంటో తెలియని వాళ్ళు మతం యొక్క సిద్ధాంతాలని ఏర్పరిచారు. దాంతో అవి అజ్ఞానపూరితంగా ఉండడం బట్టి అదే రైట్ అనుకుని వాళ్ళు జ్ఞానుల్ని బహిష్కరించారు. ఆ, అక్కడ అది జరిగింది. ఇక్కడ మన మన సనాతనంలో మాత్రం ఆ విభజన జరిగింది కదా మేడం. శైవము అలా ఒకరినొకరు వ్యతిరేకించుకొని కొట్టుకున్నారు కదా మేడం. ఇది కూడా జరగలేదా? జరిగింది కదా ఇట్లా. అని వాళ్ళకి అవగాహన అవక, అందుకనే కదా ఇది ఏమీ ఆ, రెండు రెండు కాదని చెప్పిన వాళ్ళు వచ్చారు తర్వాత. ఉమ్. అదే అద్వైతం చెప్పడానికి వచ్చారు. అద్వైతం శంకరాచార్య గారి అద్వైతం తర్వాత తగ్గింది కొద్దిగా చాలా వరకు అలాగా. మనకి ఇక్కడ చెప్పేది ఆ, ఏంటంటే మనం డిఫరెంట్ గా ఉమ్. చూడక్కర్లే. మనుషులు మొదట్లో అందరూ ఒకటే కదా. అవును మేడం. మనకి ఈ మతము అని డిఫరెంట్ వాల్ వచ్చేసింది మన మనస్సుల్లో. ఆ వాల్ తీసేయాలి మనం. ఉమ్. మతం మనిషి పెట్టాడు కానీ భగవంతుడు పెట్టలే. పెట్టలేదు మేడం. అంటే ప్రతి మతంలో ఉన్నతమైన భక్తి ఉంది, ఉన్నతమైన జ్ఞానులు ఉన్నారు. ఆ మన ఉన్నతమైన హిందువుల్లో స్థితిల్లో. కూడా చాలా మందికి గట్టి గోడలు, వీళ్ళు పరాయి వాళ్ళని అలా చూస్తారు. అవును మేడం. అంటే మతం, ప్రతి మతంలో అది ఉంది. ఇతర మతాలని వ్యతిరేకించడము, ఇతర భావాల్ని కించపరచడం, ఇది ఇది ఉంది. కానీ ప్రతి మతంలో జ్ఞానులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఆ ఆ ఆ స్థితి ఉంది ప్రతి అనుభవించే మతం ముందు ఒక. లేదండి, ప్రతి మనుషులలో కదా మానవాళి యొక్క ఆహా, పరిణామం. ఇక్కడ మనం మతం మతం అని ఉమ్, వ్యక్తుల్ని విడదీయకుండా ఉంటే ఉమ్, మానవాళంతా ఒక రేస్ చెందుతారు. ఆ రేస్ యొక్క లక్షణాలు చెప్పారు. అక్కడ మతం కాదు క్రైటీరియా, ఆ రే. అప్పుడు ఈ క్రిస్టియానిటీలో ఎందుకు అలా ఎంతో మందిని చంపారంటే చెప్తున్నారనమాట. వాళ్ళకి అజ్ఞానపూరితమైన డాక్ట్రిన్స్ ని ఆ మతం అంటే తెలియని వాళ్ళు పెట్టి దాన్నే మీరు పాటించాలని ఫోర్స్ చేయడం తోటి వాళ్ళు ఎందరో జ్ఞానులు చంపారు అంటున్నారు. అయితే ఇక్కడ ఎందుకంటే మనం మతంగా కాకుండా మానవాళిగా చూడగలగాలి. అక్కడే మనం ఇప్పుడు అర్థం చేసుకోగలం. మహాత్ముల దృష్టి మానవాళంతా ఒక యూనిట్ అని చూస్తారు కదా. ఇప్పుడు మీ అభిప్రాయం అవును వేరండి. మేడం. మతం అంటే ఏంటి ఒకసారి వినండి. మీ అభిప్రాయం వేరు, ఉమ్, ఇంకోరి అభిప్రాయం వేరు. ఉమ్, అభిప్రాయాలు భిన్నంగా ఉమ్. ఉంటే ఏం పోయింది, ప్రేమ, ఫ్రెండ్షిప్ ఉండదా? దాన్ని పట్టుకొని మీ అభిప్రాయం అవును. అభిప్రాయం అన్నట్టు ఉంటుందన్నమాట మతం మతం అనడం. మానవులు అవును మానవులే. మేడం. మరి మరి జ్ఞానులు భక్తులు
వాళ్ళకి మతం లేదు కదా మేడం. అంటే ఏ మతంలో ఎవరికీ ఉన్నా మతం వాళ్ళు లేదండి, వాళ్ళు మన మనసుల్లో ఉంది కానీ ఎవరికీ మతం లేదు కదా. ఆ, ఆ, మనసుల్లోనే మనం ఎవరికి పెట్టుకున్నాం. మతం లేదు, ఎవరికి మతం లేదు, కానీ ఉన్నత స్థితికి చేరిన జ్ఞానులు మాత్రం సామరస్యంతో ఉన్నారు. కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం గీతలు గీసుకొని ఉన్నారు అనేది అజ్ఞానం వల్ల అర్థమవుతుంది. అనగా. అంటే అవును మేడం. అంటే ఈ జ్ఞానస్థాయికి చేరిన ప్రతి ఆ, ఎవరినైనా చేరినప్పుడు అత్యున్నత స్థాయికి చేరిన వాళ్ళు మతాన్ని దేహం నేను వ్యతిరేకించడం అన్న అంటే భ్రాంతి పోతే దేహానికి అసలు ఆ, దానికి మతం ఏమిటి? మేడం. అంటే ఒక్కటి మేడం, అంటే ఇప్పుడు మనం నిజంగా గ్రహించాలి అంటే ఒకే శక్తి చేతిలో ఉన్న ఆ, మానవాళే కదా మేడం ఇదంతా. అంటే మనం అంతే, విభజించుకున్నాం ఉన్నది కానీ ఒకటే మూలం. శక్తి అదే మేడం. ఆ శక్తి చేతిలో ఉన్న స్థితే కదా సర్వ మానవాళికైతే ఒకే స్థితిలో నుంచే మనం అంటే ఆ, ఉన్నాం, కానీ మనం విభజన చేసుకొని నిలబడినాం అనేది మనకు అర్థమవుతుంది. అంటే నాకు ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకొని నేను దాంట్లో ప్రయత్నం చేస్తున్నాను. ఆ, అంటే ఈ మతం కూడా ఇష్టమైన ముఖ్యం మార్గాన్ని కాదండి, వాళ్ళ ఎన్నుకొని జీవన విధానంలో వాళ్ళ కన్వీనియన్సెస్ కోసం మనుషులు వెళ్ళిపోతున్నారు మతాన్ని అడ్డంగా పెట్టుకుని. అంటే మేడం ఇక్కడ సదుపాయాల కోసం మతాన్ని వెళ్తున్నారు. పట్టుకొని వాళ్ళ కోరికలు ఎక్కడ అవును నెరవేరిపోతాయి? మేడం. ఇప్పుడు ఎంతో మంది ఎందుకు మతం మార్చుకుంటారు? అక్కడికి వెళ్తే నా మతం, నా కోరికలు నెరవేరిపోతాయి అనుకుంటారు. అవును మేడం. అంటే ఇక్కడ ఇంకొకటి మేడం, మతంలో నుంచి దైవాన్ని అంటే నేను మతాన్ని గట్టిగా పట్టుకొని దైవాన్ని చేరుకోవచ్చా? ఎప్పుడు జరగదండి మతంతో దైవాన్ని ఎందుకు, మనం దైవంతో కనెక్షన్ కి మతం ఎందుకండి? మరి చాలా మంది మతాన్ని పట్టుకుంటున్నారు, వాళ్ళకి దైవం అనేది అంత ఇది రాదేమో అని అనిపిస్తుంది మతాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల. అంటే మతం అనేది ఆ, వినండి, ఇప్పుడు ఈ ఉమ్, నియమాలు ఇవి అని పెట్టిన వాడు మానవుడే కదండి. అవును మేడం. అంటే ఆ మరి పట్టుకుని వెళ్తే ఈ మతం పాటికి నుంచే అన్ని మతాల వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అదే మేడం, మతం నుంచే వస్తుంది అని చెప్తారు. మతము అంటే ఇప్పుడు ఏంటనుకున్నారు ఆ, రాంభద్ర గారు? కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ పెట్టారండి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకున్నారు, అంతే కదా. అవి వాళ్ళు కానీ వేరేగా అది అనుకుంటే జరగడం మనం లేదు వేరే, కదా. ఒకసారి వినండి, మనం వేరేగా అనుకున్నాం. దాన్ని వాళ్ళు ఒక గోడ, ఒక గ్రూప్ గా పెట్టారు, అంతేగాని మతం పట్టుకోవడం అంటే కొన్ని నమ్మకాలను పట్టుకున్నానా? అదే మేడం, అంటే మరి అది సిద్ధాంతాలు జరగడం లేదు నమ్మకాల కదా. ద్వారా భగవతత్వాన్ని చేరలేం కదండి. అది అదే మనం ఎన్నోసార్లు చేరలేకపోతున్నాం కదా మేడం. తెలుసుకుంటున్నాం. అంటే అవును మేడం, అది అత్యున్నత స్థాయికి చేరిన ప్రతి వ్యక్తి మతాన్ని వదిలేసినప్పుడే పైకి అత్యున్నత వెళ్తున్నాడు అనేది స్థాయికి అర్థమవుతుంది. చేరకపోయినా మనం అధ్యయనం చేసాం, వాటి వల్ల అవదని. అవును. అవును మేడం. అవును మేడం. అవును మేడం. ఆ, అది నా వల్ల. ఆ, అది కరెక్టే మేడం. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఒక్కొక్క రూట్ రేస్లో ఒక విధానం ఏర్పడుతుంది మానవాళిలో అని అంటున్నారు. ఇప్పుడు మనం ఫిఫ్త్ రూట్ రేస్లో ఉన్నాము అని అంటున్నారు. సిక్స్త్ రూట్ రేస్ ఇంకా మెచ్యూర్డ్, సెవెంత్ ఇంకా మెచ్యూర్డ్ అంటున్నారు. అంటే ఆ మెచ్యూర్డ్ స్థాయికి వెళుతుందా? అంటే అక్కడ ఇంకా స్వార్థం లేని ఒక స్థితి ఏర్పడుతుందా అనేది నమ్మశక్యంగా లేని ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా రాను రాను జీవనం దుర్భరమయ్యే పరిస్థితుల్లో అదే మీ అలాంటి స్థితిని ఊహలో, మీ చేరుకోవడానికి అవకాశం. ఊహలో మీరు విన్న దాంట్లో కదా, అంతేనా? ఆహా. ఆ ఊహలోనే అంటే కానీ ఊహలోనే అంటే పరిణామం ఎప్పుడు ప్రస్తుత ప్రోగ్రెస్ కే పరిస్థితి వెళ్తోంది. ప్రోగ్రెస్కే వెళ్తుందంటారా? ఆహా. మరి మరి ఒకప్పుడు విధ్వంసం అనేది తక్కువ ఉండే అంటే ఆ, విధ్వంసం ఆ, తప్పు లేదు, నాకు విధ్వంసానికి కూడా దాని ప్రాముఖ్యత ఉంది. విధ్వంసం అంటే అనేది ఇప్పుడు జరుగుతూ ఇప్పుడు ఉండాలి. అంటే జరుగుతూ ఉండాలి కరెక్టే మేడం. ధర్మము న్యాయం ప్రకారం ఒకప్పుడు తక్కువ ఉండేదేమో ఇప్పుడు ఎక్కువ ఉంది అని ఇప్పుడు అనిపించేంత స్థితి ధర్మము అన్నది కనిపిస్తుంది కదా అది. హిందువులు ఇది పద్ధతి, ఇలాగ రైట్ గా జీవిస్తే అనేది హిందూయిజం వచ్చాక చెప్పారు. అయితే ఉమ్, అది అంతకుముందు ఉమ్. డివోషనే. అందుకని వాళ్ళకి క్రీస్తు అంటే అంత ప్రేమ అది ఉండేవి. మనకి మనలో కూడా డివోషన్ ప్రామినెంట్ గా ఉంది. తర్వాత కొన్ని సెక్ట్స్ పెట్టాం, ఈ పద్ధతులు ఇలా అంటూను, కానీ పెట్టిన వాళ్ళు ఎవరు, మధ్యలో ఎవరో వచ్చి కొన్ని కొన్ని పెట్టుతున్నారు, ఏమంటారు? అది మళ్ళీ రిఫర్మేషన్ అవుతుంది, ఇది రైట్ కాదు ఇది అని.
ఇక్కడ ఈ మతం అనే దాన్ని జ్ఞానం వచ్చిన తర్వాత తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే మతం అంటే మీరు అభిప్రాయం మీకో మతం, మీ అభిప్రాయాలు డిఫరెంట్ అంటారు వ్యక్తిని బట్టి కూడా. అంతే మేడం. అందుకని ఇక్కడ మతం మతము అంటేనే అనగానే, అభిప్రాయం. వినండి, మతము ఉమ్, అనగానే వేరే రకంగా కాకుండా మీ అభిప్రాయాలు మీ నమ్మకాలు వేరే అవుతే ఏమిటైపోయిందిట, దాన్ని మిమ్మల్ని వేరేగా చూడక్కర్లే. అవును మేడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓ ఓ ఏం జరుగుతుందని కాదు, మనం మే- ఎలా ఆ, మారాలని ఆలోచించండి. జరుగుతున్నది వదిలేయండి, ఓకే. మనం ఎలా ఆ, మారాలి. మిగతా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో అది వదిలేయండి. ఈ జ్ఞానం అంతా తెలిసిన మనం ఎలా మారాలి అదొకటే ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అదంతా మనకు ఇప్పుడు అక్కర్లే, ఏమంటారు. ఓకే మేడం. ఓకే మేడం. ఆ అంటే జరుగుతున్న ఆ రాంగ్ పరిణామము. ఇన్ఫ్లుయెన్స్ మన మీద రాకుండా చూసుకుంటే జ్ఞానంతో ఉంటే మంచిది. అది నేను అన్నది. ఓకే మేడం. ఓకే. ఆ, ఓకే మేడం. అయితే ఆ అజ్ఞానంలో మనం అంతటి గొప్ప పడకుండా. పరిణామం. ఓకే మేడం. ఓకే మేడం. వాళ్ళంటే ఉండొచ్చు, మనం ఓకే ఉండకూడదు మేడం. థ్యాంక్ తెలిసాక. అది నేను అన్నది. మేడం. ఆ నేరో డొమెస్టిక్ వాల్స్ అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఇలాగా ఆ డొమెస్టిక్ వాల్స్ ఏంటి, మనం ఎన్ని రకాలుగా డివైడ్ అవుతాం. మనం ఒక కాస్ట్ అంటాం, కులం అంటాం, లేకపోతే ఇంకేదో ఇంకెన్నో గ్రూపులుగా ఎన్నో రకాలుగా డివైడ్ అవ్వడాన్ని ఇష్టపడుతున్నాం. భాషగా డివైడ్ అవుతాం. అవును. ఇంకా డివిజన్ కు అంతు లేదు మేడం. ఉమ్. అంతు లేదు. అది 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 ఇంకా ఎంతవరకు వెళ్తుందో దానికి అర్థమే కాదు మేడం. అది ఏదో అవును మేడం. ఒక కారణం వెతుకుతాం డివైడ్ అవ్వడానికి. అవును మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. అంటే మానవాళ్ళంతా ఒకలా. ఇప్పుడు బ్లెవెట్స్కీకి కొన్ని జ్ఞానమైన విషయాలు వచ్చినప్పుడు కాబలిస్టులు, రోసిక్రిషియన్స్ అలా ఎంతో మందితో ఆవిడ రిఫర్ చేసేవారు. ఇక్కడ మతాలతో సంబంధం ఏముందండి. ఆమెకు వచ్చినవన్నీ అంటే వాళ్ళతో టాలీ చేసుకునేవారు. అందుకే కబాలిజం కూడా చాలా వరకు ఇలాగే ఉంటుంది. కాబాలిస్టులు ఎక్కువగా ఆ, బాగానే అంటే ఇలా ఆవిడతో చాలా వరకు టాలీ అయ్యేవారు. అదంతా సీక్రెట్ ఇది డాక్టరీలో ఉంటుంది. అందుకే అవంతా మనకు చాలా ఇబ్బందిగా ఉంటాయి చదవడానికి. అవన్నీ మనకు తెలియవు, ఆ పదజాలాలు అవి. ఆ వాళ్ళు ఆ మతంలో అంటే ఇలాగా అంటే అంటే అది. కావాలి అంటే ఏంటి మేడం? అదో మతం కాబలిస్టులని, మతం కూడా కాదు ఇంకంటే వాళ్ళు ఒక రకం జాతి అనుకోండి, కబాలిజం అని. మతం లాంటిదే అదొక మతమా అనుకోవచ్చు. మేడం? వాళ్ళు మహాజ్ఞానులే. అది ఎక్కడ ఉంటుంది మేడం? అంటే అది ఇప్పుడు అది లేదు ఏ మనకి, దేశాల్లో అందుకనే ఉంటుంది? అంటున్నాను ఎప్పుడో ఉన్నవన్నిటినీ అప్పుడు వాళ్ళకి అవి బాగా తెలుస్తాయి కదా. అవన్నీ రిఫర్ అవును మేడం. చేస్తూ ఆ అందులో ఉంటాయన్నమాట. రోసిక్రీషియన్స్ అన్న వాళ్ళు మరొకరకు, అలా ఇంకా కొన్ని చాలా ఉన్నాయి, మనం పేర్లు కూడా వినలే. వాళ్ళ పేర్లు అందులో ఉన్న ప్రముఖుల పేర్లు ఇందాక చెప్పారు కదా, ఒక్కరి పేరు వినలే మనం. అంటే ఓకే ఇలాగ మేడం. థ్యాంక్ యూ. అనుకున్న దాన్ని ఫలానా మతంలో ఇలా అంటున్నారు, ఫలానా వాళ్ళు ఇలా అన్నారు, ఫలానా వాళ్ళు ఇలా అన్నారు, అవన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇది నాకు అనిపించింది చేసేద్దాం అనేది కాదు, థియాసఫీ కదా. ఇప్పుడు మిగతా గురువులందరూ వాళ్ళకి అనిపించింది వాళ్ళు ఇప్పుడు చెప్పేస్తున్నారు, అంతే, అదే అందరినీ పాటించమంటున్నారు. అలా లేదు థియాసఫీలో. ఇంకేమైనా సత్యనారాయణ గారు చెప్పండి అమ్మా. అర్థం అవుతున్నదా ఇది. రావడం అంటే బియాండ్ మై లిమిట్స్ ఉంది. ఏంటండి. నా జ్ఞానం కన్నా కొంచెం బాగా ఎక్కువ స్థాయిలో ఉంది.
నా అర్థం కాదండి, అవడానికి ఇక్కడ ఎక్కువ స్థాయిలో కొంచెం జ్ఞానం ఎక్కువ. కనడానికి కాదు, మొదట్లో జరిగినది మనకి ఇప్పుడు చూపిస్తున్నారనమాట. ఆ రేస్ ఎలాగా అవి అదే హిస్టరీ చూస్తే మనకు అర్థమవుతుంది అని. మనకి ఇవన్నీ అదే తెలియవు కనుక కొత్తగా ఉన్నాయి అంతే. అదే నాకు అవగాహన లేదు, నాకు తెలియదు కదా ఇంతవరకు. అందువల్ల ఉమ్, ఇప్పుడు కొత్తగా అంతే అంతే. విని మీరే అర్థం చేసుకోవడం తప్ప దాని మీద చర్చ చేసే శక్తి ఉమ్, మనకి ఇంత వాటి మీద లేదు. లేకపోవడం వల్ల అలా అనిపిస్తుంది. ఉమ్, అలాగమ్మా. నాయుడు గారు. అమ్మ అర్థం చేసుకుంటున్నానమ్మా. అంటే ఈనాడు మనం ఇలా వచ్చామంటే ఎన్ని రిజల్ట్ గా ఆ ఇంటెలెక్ట్ మనలోని ఇవాల్వ్ అయ్యి ఇలా వచ్చాం. మానవ జాతి అంతా పరిణామం చెంది 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 ఇది మనకి ఎన్నో పేజ్ దగ్గర ఆగేమో ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఎందుకంటే ఇది ఇంకా ఉన్నది మనం కొంచెం. మరి నేను ఒక్కటి అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చమ్మా? నాకు తెలిస్తే చెప్తాను, చెప్పండి. అదే సెవెంత్ రూట్ రేక్ రావడానికి అక్కడ ఒక సొసైటీ ఆధిక్యత చూపిస్తుంది. ఈ చర్చ్ హిస్టరీ చదివితే మిడిల్ ఏజ్ మతంలో ఏమీ తెలియని వాళ్ళు దాని గురించి బోధించారు అన్నారు కదమ్మా. మతం కోసం తెలియని వాళ్ళు మతానికి సంబంధించిన సిద్ధాంతాలు ప్రవేశపెట్టి బలవంతం చేశారు, అందరూ అవే పాటించాలి. మ్మ్. ఏమి ఇక్కడ డాగ్మాస్ సిద్ధాంతాలు అంటే ఏంటమ్మా? సిద్ధాంతాలు. సిద్ధాంతాలు. ఓకే ఓకే ఓకే. ఓకే అందుకే అమ్మా. జ్ఞానులు అన్న వాళ్ళని వాళ్ళు పోల్చుకోలేదు. వాళ్ళు నమ్మింది రైట్ అనుకున్నారు కదా, అందుకని వాళ్ళు జ్ఞానుల్ని డేంజరస్ పీపుల్ గా పరిగణించారు. ఆహా, ఓకే అమ్మా. ఇంకేంటి అడుగుతారు అనుకున్నారు? అదే అమ్మా, అంటే ఇప్పుడు ఏ ఏ మతంలోనైనా వాళ్ళు సృష్టించుకున్నది కాకుండా, అంటే వాళ్ళు క్రియేట్ చేసుకొని అది రూల్ చేశారు, అంతే కదమ్మా? అంటే కొన్ని అన్ని అలా చేయబడ్డాయా? మతాలు అంతే, మనుషులే సృష్టించుకున్నారు. మతాన్ని మనుషులే స్థాపించారు, దేవుడు స్థాపించలేదు. క్రిస్టియానిటీని అవును. క్రీస్తు స్థాపించలేదండి. ఉమ్, బుద్ధిజంని బుద్ధుడు స్థాపించలేదు. బుద్ధుడు అవును. చెప్పాను అంతే, దీన్ని బుద్ధిజం అని అంటాము అని, క్రిస్టియానిటీ అంటామని. కానీ అదంతా మనం తర్వాత మొదలు పెట్టాం. అవును. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆ పెద్దల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక యేసు వాళ్ళని అనుసరించే వాళ్ళు వాళ్ళు దానికి ఓ మతం అని వెళ్ళిపోయాక పేరు పెట్టారు. పెట్టారు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలని విని ప్రభావితులైన వాళ్ళు వాళ్ళ మతం పేరు పెట్టారు. అది ఇప్పుడు మనిషిలో ఉన్న ద్వేషము వీటి వల్ల మొత్తం అనే అడ్డుతోటి దెబ్బలాటలు. ఏదో ఒక అడ్డు కావాలి కదా, ఏదో కారణం. అంతే తప్ప మతం ఎక్కడా కూడా డివిజన్ ని చెప్పలేదు. వాళ్ళు అవగాహన చేసుకోరు కదా. ఇప్పుడు థియాసఫిస్టులు అందరూ థియాసఫీ చదువుతున్నారు. అలాగనే మతం లోపల నుంచి ఏం చెప్పింది అనేది ఎవరు ఎక్కువగా వెళ్ళరు. ఇంకేమైనా మాట్లాడతారా? ఇందులో చా- ఇందులో చాలా మతాల పేర్లు కూడా మనకు చాలా వరకు తెలియదు, ఇంతవరకు వినలేదు, చూడలేదు. ఉమ్, మ- చాలా అసలు ఏమీ పర్వాలేదు, అన్ని మతాలు ఒకే విషయాన్ని చెప్తున్నాయి. అంటే యాక్చువల్ గా ఏంటంటే మనకి బాగా ప్రాచుర్యంలో ఉన్న మతాలు హిందూ దేశంలో అయితే మనకి మతాల సంగతి హిందూ ఏంటండి, మతం. రకరకాల కల్టులు ఉన్నాయి మనకి. ఆ వాటి కోసమే అదే తెలీదు. అదే అలాగేమ్మా. ఓకే అండి, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్కారం.